కాలం మారింది. మహిళా లోకం దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో అమ్మాయిల హవా కనిపిస్తోంది. అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఆకాశపు అంచుల్ని తాకుతున్నారు. అంతలా వాళ్ళు సత్తా చాటుతున్నా ఇప్పటికీ అబ్బాయే పుట్టాలనే వాళ్ళను చూస్తూనే ఉన్నాం. పాప పుడితే చంపేయడమో అమ్మేయడమో చేస్తున్నారు కొందరు. కొడుకే కావాలనుకునే వాళ్లకు కనువిప్పు కలిగిస్తుంది ఇవాల్టి ఎపిసోడ్. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న పుత్రుడే ప్రత్యక్ష నరకం చూపించడంతో తల్లడిల్లిపోయిన ఓ కుటుంబ కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. సహనానికి ఓ హద్దుంటుంది. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? ఆవేశం అంతు చూడమంటే చట్టం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. విశ్వరూపం విరుచుకు పడుతుంది. ఆ కుటుంబంలో ఎవరి సహనం నశించింది? ఎవరి ప్రాణాలు గాల్లో కలిశాయి? కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లోని మంచిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం. ఉదయం 9 గంటలైంది. సర్పంచ్ రాయమల్లి అప్పుడే వచ్చి పేపర్ తిరిగేస్తున్నాడు. ఇంతలో ఊరివాడైన శంకర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, అంజయ్య బావిలో శవముంది, నీటిలో తేలుతోంది అని పిడుగులాంటి వార్త చెప్పాడు. సర్పంచ్ వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. శంకరయ్యతో కలిసి సర్పంచ్ బావి దగ్గరకొచ్చాడు. అప్పటికి అక్కడ జనం మూగి ఉన్నారు. శవం బోర్లా పడుంది. అది ఎవరిదో తెలియదు. జనమంతా సర్పంచ్ చుట్టూ చేరి తనకు తెలిసింది చెప్పసాగారు. ఇంతలో ఎస్ఐ సర్వర్ ఆధ్వర్యంలోని పోలీస్ టీం అక్కడికొచ్చింది. శవాన్ని వెలికి తీయమని స్థానికులను ఆదేశించాడు ఎస్ఐ. కొందరు బావిలోకి దిగి నీటిపై తేలియాడుతున్న డెడ్ బాడీని బయటకు తెచ్చారు. చనిపోయింది ఎవరో అందరికీ తెలిసిపోయింది. జనంలో గుసగుసలు. ఏం జరిగిందో ఏమో అంటూ మాట్లాడుకోసాగారు. పోలీసులందరినీ దూరంగా పంపించారు. దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ సర్వర్ శవాన్ని తీక్షణంగా చూశాడు. తలపై బలంగా కొట్టిన గాయాలున్నాయి. ఇది హత్యని తేల్చాడు. శవ పంచనామా పూర్తి చేసి పోస్టు మార్టంకు తరలించాడు. హంతకులకు సంబంధించిన ఆధారాల కోసం బావి చుట్టూ చూశారు. అక్కడ కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. ఎస్ఐ ఆ మరకలను అనుసరిస్తూ ముందుకెళ్లాడు. నడుస్తూ నడుస్తూ చివరికి ఓ ఇంటి దగ్గర ఆగాడు. ఆ ఇల్లు అంజయ్యది. చనిపోయింది ఎవరో కాదు, అంజయ్య కొడుకే. పేరు రాజేశం. అంటే రాజేశాన్ని ఇంట్లో వాళ్లే చంపేశారా? పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసులు చూసి రాజేశం కుటుంబ సభ్యులు ఇంట్లోంచి బయటకొచ్చారు. పోలీసులు చెప్పింది విని పెద్దగా స్పందించలేదు. వాళ్ల వాలకం చూశాక ఎస్ఐకి డౌట్ వచ్చింది. ఎవరైనా తమ వాళ్లకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరు, ఏడ్ చేస్తారు. మరి వీళ్ళేంటి
కొడుకు చనిపోయాడని చెప్పిన ఉలుకు పలుకు లేదు అంటే కేసు చిక్కుముడి అంతా ఆ ఇంట్లోనే ఉందన్నమాట అనుకున్నాడు. వాళ్లను వివరాలు అడగ్గా పొడిపొడిగా సమాధానాలు చెప్పారు. ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని అన్నారు. మరి ఈ రక్తపు మరకలు మీ ఇంటి దాకా ఉన్నాయి కదా అంటే ఏమో ఎవరైనా చంపేసి మా మీద తొయ్యారని అలా చేశారేమో అన్నారు. కూడబలుక్కున్నట్లు అందరిది అదే మాట. ఎస్ఐ వాళ్ళందరినీ స్టేషన్కి తరలించాడు. అంజయ్య కుటుంబం మొత్తం స్టేషన్కి వచ్చింది. అంజయ్య, ఆయన భార్య లక్ష్మి, కొడుకులు కొండయ్య, గట్టయ్య, కూతుళ్లు కవిత, రజితలను ఎస్ఐ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా అందరి నోట అదే మాట, మాకు తెలియదు అని. ఎస్ఐ ఊరుకోలేదు. అంజయ్యకు, అతని కొడుకులకు 4 వడ్డించారు. అప్పుడు దారిలోకొచ్చారు. అందరూ కలిసి రాజేశాన్ని చంపేశామన్నారు. ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో వాళ్ళు చెబుతుంటే షాక్ అవుతూ వినడం ఎస్ఐ వంతైంది. నాన్న వాళ్లే రాజేశాన్ని ఎందుకు చంపేశారో, హత్య చేశారంటే ఏ శత్రుత్వమో ఉందనుకోవచ్చు. ఇంట్లో వాళ్లే చంపేశారంటే అది అసాధారణ విషయమే. ప్రాణాలు కోల్పోయేంత తప్పు హతుడు ఏం చేశాడు? ఆ ఇంట్లో వాళ్ళు పోలీసులకు ఏం చెప్పారు? రాజేశంను కావాలనే చంపేశాం, వాడు పోయాడన్న బాధ మాకు లేదు. చాలా సంతోషంగా కూడా ఉంది. ఓ నరకాసురుణ్ణి చంపినంత హాయిగా ఉంది. చాలా కాలం భరించాం, ఇక మా వల్ల కాలేదు. ఎవరైనా ఎన్నాళ్లను ఊరుకుంటారు? మేము అంతే. చంపడం తప్పనిపించలేదు. అవును సార్, అలాంటి కొడుకులున్నా ఒకటే, పోయినా ఒకటే. మీరు మాకు ఏ శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాం అన్నారందరూ. వాళ్ళ కళ్లల్లో నీళ్లు. అసలేం జరిగింది? ఇతనే రాజేశం, అంజయ్య లక్ష్మణ రెండో సంతానం. చదువు వంటబట్టలేదు, చెడు అలవాట్లు మాత్రం చక్కగా అబ్బాయి. పొద్దున లేస్తూనే ఇక్కడికి చేరే రాజేశం ఈ అర్ధరాత్రి తూలుతూ ఇంటికి వెళతాడు. ఇంట్లో ఏం చేసుకున్నా పర్వాలేదు, ఊరంతా అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా? అతనుకో గ్యాంగ్, ఆ బ్యాచ్ లో అతని లాంటి వాళ్ళే అందరూ. వాళ్ళకి ఎవరు ఎదురుపడినా ఏదో ఓ రకంగా గొడవ పెట్టుకునేవాళ్ళు. అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు, వెంటపడి వేధిస్తూ భయపెట్టేవాళ్ళు, విపరీత చేష్టలతో విసిగించేవాళ్ళు. ఎవరైనా ఏంట్రా ఇది తప్పు, అలా చేయకూడదు అంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటూ ఎదురు తిరిగేవాడు. ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడు కూడా. ఇలా రాజేష్ ఊరికి శనిలా దాపురించాడు. పోలీసులకు పట్టిద్దామంటే అంజయ్య కొడుకు కదా అని అందరూ ముందు వెనక ఆలోచించేవాళ్ళు. మనూరోని మనమే పోలీసులకు పట్టిస్తే ఎలా? వాడు అసలే మూర్ఖుడు, బయటకు వచ్చాక కక్షగట్టి ఏమైనా చేస్తాడేమో అని భయపడేవాళ్ళు. రాజేశం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ తండ్రి అంజయ్యకు తలనొప్పిగా తయారయ్యాడు. కంట్లో నలుసులా, గుండెలపై కుంపటిలా మారాడు. తప్పని వారిస్తే ఆయనపైనే విరుచుకుపడేవాడు. పోరా ముసలోడా, నువ్వెవరివి, నాకు చెప్పేంత డోడువా అంటూ తిరగబడేవాడు. ఎవరైనా సరే నేను చెప్పేదే వినాలి, నాకెవ్వరూ చెప్పద్దు, పిచ్చి వేషాలిస్తే మక్కలు ఎరగదంతా
అంటూ నానా రభస చేసేవాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. తాగుడు, పేకాట దినచర్య అయిపోయాయి. రాజేష్ డబ్బు కోసం ఇంట్లో వాళ్ళని పీడించడం మొదలుపెట్టాడు. మందు తాగాలి, తీ డబ్బుల్ది అనేవాడు. రోజంతా పొలం పనులు చేసుకుని ఇంటికొచ్చే అంజయ్యకు డబ్బులు అడగగానే కోపం వచ్చేది. చెట్టంత ఎదిగిన కొడుకు ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. డబ్బివ్వకపోతే కొడతాడేమోననే భయం. రెక్కల కష్టమంతా తెచ్చి కొడుకు చేతులు పెట్టేవాడు. అది తాగుడు కోసం. ఎంత విషాదమిది! ఓ కన్న తండ్రికి ఇంతకంటే గుండె కోత ఏముంటుంది? ఓ రోజు రాజేశం ఊరంతా బలాదూర్లా తిరిగి ఇంటికొచ్చాడు. తండ్రి దగ్గరికెళ్ళి అర్జెంటుగా 500 కావాలన్నాడు. ఉన్న పడాన డబ్బు కావాలంటే ఇవ్వలేని పరిస్థితి అయింది. తన దగ్గర లేవన్నాడు. అక్కడే పనిచేసుకుంటున్న తల్లిని అడిగాడు. ఆమె కూడా లేవని చెప్పడంతో రాజేశం రెచ్చిపోయాడు. తల్లిదండ్రులనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు తిట్టాడు. ఇంటి ఆవరణలో గొడవ జరుగుతూ ఉండడంతో పక్క గదిలో చదువుకుంటున్న గట్టయ్య బయటకొచ్చాడు. అన్నయ్యను వారించబోయాడు. అంతే, తమ్ముడు తనకు అడ్డు చెప్పడాన్ని తట్టుకోలేకపోయాడు. డబ్బు ఇవ్వకపోగా నన్నే అంటారా అంటూ గట్టయ్యని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఊరకు వచ్చిన వాళ్ళ అందరినీ తిడుతూ నానా బీభత్సం చేసి వెళ్లిపోయాడు. అంజయ్య ఇంట్లో నిత్యం నరకం, రావణ కష్టం. రోజు గొడవలు పెట్టుకోవడం, తాగడానికి డబ్బులు అడగడం, లేదంటే తిట్టడం, కొట్టడం. కొడుకు చేసే అకృత్యాల్ని ఎవరికీ చెప్పుకోలేక రాజయ్య దంపతులు మానసికంగా కుమిలిపోయేవాళ్లు. పతనంలో పాతాళాన్ని చేరుకుంటున్న రాజేష్ మరో అడుగు ముందుకేశాడు. ప్రేమిస్తున్నానంటూ తన వదిన చెల్లెలు వెంటపడసాగాడు. తననే పెళ్లి చేసుకోవాలని, కాదంటే చంపుతానని బెదిరించేవాడు. అతని ప్రవర్తన ఇంట్లో వాళ్ల మనశ్శాంతిని మాయం చేసింది. తట్టుకోలేకపోయేవాళ్లు, తలెత్తుకు తిరగలేకపోయేవాళ్లు, తనను పట్టుకునేవాళ్లు. అదే పున్నామ నరకం అంటే. కొడుకే పుట్టాలని ఆరాటపడే తల్లిదండ్రులు రాజేశాన్ని చూశాకైనా మనసు మార్చుకోవాలి. కొడుకులంతా అలాగే ఉంటారని కాదు. రాజేశం స్థానంలో కూతురు ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం హాయిగా ఉండేది. నరకానికి నకలైన రాజేశం ఎంతకు పుట్టినప్పుడు ఎంత ఏడ్చాడో తెలియదు గాని పెద్దయ్యాక మాత్రం అందర్నీ ఏడిపించాడు. అతని వల్ల భూమికి భారమే తప్ప ఏం ప్రయోజనం అని అందరూ అనుకునేలా తయారయ్యాడు. దాని ఫలితం తీవ్ర విషాదమైంది. ఆ కుటుంబానికి జీవితాంతం కన్నీటి జ్ఞాపకాలే మిగిలాయి. అంజయ్య పెద్ద కొడుకు కొండయ్య హైదరాబాద్ నుంచి మంచిర్యాల వచ్చాడు. రాజేష్ వల్ల మానసికంగా కుమిలిపోయిన ఆ కుటుంబానికి కొండయ్యను చూడగానే కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. అయితే కొండయ్యకు కూడా తమ్ముడి సెగ తప్పలేదు. రాజేశం వేధిస్తున్న అమ్మాయి కొండయ్య భార్య చెల్లెలు.
ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పిన కొండయ్య తీవ్రంగా బాధపడ్డాడు. అదే రోజు రాజేశంను కలిసి తన మరదల్ని ఏడిపిస్తున్న విషయాన్ని అడిగాడు. రాజేశం పట్టించుకోనట్లుగా ఉండిపోయాడు. కొండయ్య రెట్టించి అడిగాడు. అవును, నా ఇష్టం, దాన్ని నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే ఎవ్వరికి దక్కనీయకుండా చేస్తా అన్నాడు రాజేశం. కొండయ్యకు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. అన్నదమ్ముల అనుబంధాన్ని మర్చిపోయి ఇద్దరు కలబడ్డారు. కొండయ్య రాజేశం చెంపలు చెళ్ళు మనిపించాడు. రాజేశంలో ఉన్మాది బయటకొచ్చాడు. అన్నయ్యను కూడా చూడకుండా కొండయ్యపై తిరగబడ్డాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని కొండయ్యపైకి రాగా మధ్యలో అడ్డుపడిన తండ్రి తలకు తగిలింది. అంజయ్యకు రక్తం రావడంతో అంతా ఆయన చుట్టూ చేరారు. రాజేశం మాత్రం ఏమీ పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఆ ఇంట్లో విషాదం రాజ్యమేలింది. అంజయ్య రక్తం కళ్ళ చూసిన రాజేశం అంటే అంత ఆగ్రహంతో ఊగిపోయారు. ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇలాగే ఊరుకుంటే ఇంట్లో ఊళ్ళో ఇంకెన్ని గొడవలు తెస్తాడో అని భయపడ్డారు. రేపు మాపో తాగుడికి డబ్బులు ఇవ్వలేదని ఎవరినైనా చంపినా చంపుతాడు. రాజేష్ పెడుతున్న బాధలు, చేస్తున్న చేష్టల్ని కొండయ్యకు చెప్పుకున్నారు. వాడొక్కడి వల్ల మనమంతా ఇబ్బంది పడుతున్నాం, మున్ముందు ఇంకేం చేస్తాడో అనుకుంటూ భయాందోళన చెందారు వాళ్ళంతా. వాడు బతుకుంటే మనం రోజు చస్తూ బతకాల్సిందే. వాడి పీడ విరగడవ్వాలి, వాడిని అడ్డు తొలగించుకోవాలి అని అంతా నిర్ణయించుకున్నారు. అలా రాజేశం హత్య కుటుంబమంతా కలిసి కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారం కొండయ్య తన బావుమరిది రాజేష్ ను హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే తల్లిని, చెల్లిని ఊర్లోని బంధువుల ఇంటికి వెళ్లమని పంపించాడు. తండ్రి అంజయ్యను పొలానికి నీళ్లు పట్టమని పంపించాడు. ఇక ఇంట్లో ఉన్నది కొండయ్య, తమ్ముడు గట్టయ్య, కొండయ్య బావుమరిది రమేషే. ఈ ముగ్గురు రాజేశంను శాశ్వతంగా సాగరంపడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మత్తులో తూగుతూ జోగుతూ వచ్చిన రాజేశం అందరి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ లోపలికెళ్లాడు. తన మంచంపై పడుకుని తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. అది గమనించిన కొండయ్య రోకలి బండ తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజేశం తలపై గట్టిగా బాదాడు. నిద్రపోతున్న రాజేశం ఆ దెబ్బకు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా అన్నయ్య, తమ్ముడు రమేష్ మసకగా కనిపించారు. పైకి లేవబోయాడు. గట్టయ్య అతన్ని లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు. రమేష్ రాజేశం కాళ్ళను గట్టిగా పట్టుకున్నారు. అన్నయ్య చూస్తావంటే ఏసై అని గట్టిగా అరిచాడు గట్టయ్య. అంతే, కొండయ్య ఆపకుండా దాడి చేశాడు.
చంపుతున్నది అన్నయ్య, చస్తున్నది తమ్ముడు. అన్నదమ్ముల అనుబంధానికే మాయని మచ్చ ఈ దారుణం. గోరుగడ్డలు తినిపించి ఆడించిన తమ్ముణ్ణే అన్నయ్య చంపేస్తున్నాడు. ఇంతకంటే విషాదం ఏముంటుంది? తాగుడు, జూదం రాజేశాన్ని ఈ స్థాయికి దిగజార్చాయి. అతని అరాచకాన్ని సహించలేక, భరించలేక చివరికి కుటుంబం తన సొంత వాణ్ణి కలుపు మొక్కల ఏరేసింది. రాజేశం ఎందుకు అలా తయారయ్యాడు? కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపమే. చిన్నప్పుడే భయం, భక్తి చెప్పి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడంతో చదువు అటకెక్కింది. అల్లారోడిలా మారాడు. వయస్సు వచ్చాక వ్యసనాలకు బానిసయ్యాడు. ఫలితం అతని జీవితం నాశనం అవ్వడమే కాదు, అతన్ని చంపి ఆ కుటుంబం కూడా జైలు పాలైంది. పేరెంట్స్, పిల్లలు తప్పు చేస్తే మందలించండి, అవసరమైతే చిన్న దెబ్బ వేయండి, తప్పేం కాదు. ఉలి దెబ్బలు తగలిందే శిల్పం తయారవదు. ఇది అంతే. ఇవాళ అతి గారాబం చేస్తే రేపు ఫలితం ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తోంది కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.